హాయ్ ఫ్రెండ్స్, మన ప్రపంచ చరిత్రలో ఎన్నో మహాయుద్ధాలు జరిగాయి. అందులో బాగా తెలిసిన 6 యుద్ధాల గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ యుద్ధాలు ఎందుకు జరిగాయి, ఎవరి వల్ల జరిగాయి, ఎలాంటి కారణాల వల్ల జరిగాయి, యుద్ధం జరిగిన తర్వాత ఎవరు లాభపడ్డారు, ఎవరు నష్టపోయారు, మొదటి నుంచి ఈ యుద్ధాల వల్ల ప్రజలు ఎలా నష్టపోయారు, యుద్ధాల కారణంగా ప్రజలు ఎలా నలిగిపోతున్నారనే విషయం ఈ వీడియోలో పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మొదటగా యుద్ధాల విషయానికి వస్తే ట్రాయ్ యుద్ధం 1250 BCEలో జరిగింది. ఇది ఒక ప్రాచీన యుద్ధం. ఈ యుద్ధానికి ప్రధాన కారణం అప్పటి గ్రీస్ రాజైన మెనేలస్ భార్య అయిన హెలెన్ను ట్రాయన్ యువరాజు అయిన ప్యారిస్ అనే వ్యక్తి ఈమెను తన రాజ్యానికి ఎత్తుకు వెళ్ళిపోవడం వల్ల యుద్ధం ప్రారంభమైంది. ఈ ప్యారిస్ అనే మహారాజు హెలెన్ అందచందాలకు ముక్తుడైపోయి ఆమెను బలవంతంగా ట్రాయ్ నగరానికి తీసుకువెళ్ళిపోతాడు. తన భార్యను తిరిగి పొందేందుకు అలాగే తన పరువును కాపాడుకోవడానికి మెనెలెస్ తన తమ్ముడి నేతృత్వంలో గ్రీకు సామ్రాజ్యాలన్నింటినీ ఒక చోటకు చేర్చి అందరూ ఏకమై దాదాపు 10 సంవత్సరాల పాటు ట్రాయ్పై యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో ప్రజలు భారీ మొత్తంలో చనిపోయారు. ట్రాయ్ నగరం అయితే పూర్తిగా నాశనమైపోయింది. గ్రీకులు ట్రోజన్ హార్స్ అనే వ్యూహాలతో నగరంలోకి ప్రవేశించడంతో ఆ నగరాలన్నింటినీ కనీసం అవశేషాలు కూడా మిగిల్చకుండా మార్చేశారు. చివరికి ట్రాయ్ రాజ్యం పూర్తిగా ఓడిపోయింది. ట్రాయ్ ప్రజలంతా పూర్తిగా నిరాశ్రయులయ్యారు. ఈ యుద్ధం గ్రీకులకైతే ప్రతీకారం తీర్చుకునే అవకాశం కలిగించినప్పటికీ ఈ యుద్ధం వల్ల రెండు రాజ్యాలకి పూర్తిగా ప్రాణనష్టం అయితే ఎక్కువగా జరిగింది. ఈ యుద్ధంలో బాగా గమనిస్తే వేరే ప్రాంతాలను ఆక్రమించడానికి కాకుండా కేవలం తన భార్యను అలాగే తన పరువును కాపాడుకోవడానికి ప్రతీకారం, గౌరవాలకు సంబంధించిన యుద్ధంగా చరిత్రలో నిలిచింది. రెండవ యుద్ధం నెపోలియన్ యుద్ధాలు. ఇవి 1803 నుంచి 1815 వరకు జరిగాయి. ఈ యుద్ధాలు ఫ్రాన్స్ నాయకుడైన నెపోలియన్ యూరోప్ను అంతా తన గుప్పెట్లో పెట్టుకొని శాసించాలి అనే ఒక అధికార దాహంతో యూరోప్పై అతని ఆధిపత్యాన్ని చూపించాలని అనుకున్నాడు. మొదట్లో ఆస్ట్రియా, రష్యాలపై విజయం సాధించి తర్వాత కొన్ని దేశాల మినహా యూరోప్ మొత్తాన్ని తన అధికారంతో చెలాయించాడు. కానీ తర్వాత బ్రిటన్, ఆస్ట్రియా, రష్యా, నెదర్లాండ్స్, ప్రస్సియా, స్వీడన్ ఇంకా మరెన్నో దేశాలు దాదాపు 12 సంవత్సరాలలో ఈ రాజ్యాలన్నీ వేరువేరు ఒక్కొక్కరు దాదాపు 7 సార్లు యుద్ధం చేసి ఓడించాయి. అయితే నెపోలియన్ దాదాపు 12 సంవత్సరాల కాలంలో 25కు పైగా దేశాలపై యుద్ధాలు చేశాడు. అతని వ్యూహాల వల్ల యూరోప్లోనే కాకుండా ప్రపంచ చరిత్రను కూడా మార్చి రాజ్యాలు పడిపోవడంలో అలాగే కొత్త సామ్రాజ్యాలు ఏర్పడటంలో కీలక పాత్ర అయితే పోషించాడు. అయితే ఈ యుద్ధం వల్ల మొదటగా ఎవరు లాభపడ్డారంటే బ్రిటన్, ప్రస్సియా వంటి దేశాలు నెపోలియన్ని ఓడించి యూరోప్లో తమ ఆధిపత్యం స్థాపించగా దీంట్లో యూరోపియన్ దేశాలు ఎక్కువగా నష్టమైతే చూశారు. ఆర్థిక నష్టం, భూములు, ఇళ్ళు, సామాజిక సమస్యలు. ఫ్రాన్స్ అయితే ఏకంగా వాళ్ళ ప్రజల్ని, సైనికుల్ని అలాగే ఆర్థికంగా వనరులని ఎక్కువగా కోల్పోయింది. నెపోలియన్ యుద్ధాల వల్ల 35 లక్షల నుంచి దాదాపు 60 లక్షల మంది చనిపోయారు. ఇందులో సైనికుల కంటే సాధారణ ప్రజలే ఎక్కువ మంది చనిపోయారు. తర్వాత మూడోది వరల్డ్ వార్ 1. మొదటి ప్రపంచ యుద్ధం చరిత్రలో ఒక గొప్ప మారణహోమంగా నిలిచిందని చెప్పవచ్చు. ఈ యుద్ధం 1914 జూలై 28న మొదలై 1918 నవంబర్ 11న ముగిసింది. దీనికి ముఖ్య కారణం 1914లో ఆస్ట్రియా హంగేరీ యువరాజైన ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ అనే ఇతన్ని సెర్బియన్ టెర్రరిస్ట్ సంస్థ అయిన బ్లాక్ హ్యాండ్ హత్య చేయడం వల్ల ఈ యుద్ధానికి నేరుగా కారణమైంది. ఇందులో దీని వెనుక రాజకీయంగా, ఆర్థికంగా, వ్యక్తిగతంగా, సామాజిక కారణాలతో వ్యక్తిగత వైరం, వాణిజ్య ఆధిపత్యం అలాగే కొన్ని దేశాలు తమ సామ్రాజ్యాలను ఇంకా ఎక్కువగా విస్తరించుకోవాలని ఆశ ఉండటం, పక్క దేశాలపై ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని అనుకోవడం ఇంకా కొన్ని కారణాలతో ఈ మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. ఇందులో చాలా దేశాలు 2 భాగాలుగా విడిపోయి యుద్ధం చేసుకున్నాయి. ఈ యుద్ధంలో అమెరికా మొదటి నుంచి పాల్గొనలేదు. చివరిలో ఎంట్రీ ఇచ్చి తన మిత్రపక్షాన్ని గెలిపించుకొని యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఇందులో లాభపడింది మాత్రం అమెరికానే చెప్పవచ్చు. చివరి దశలో యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చి మిత్రపక్షంకి బలం ఇచ్చి ఆర్థిక పరంగా బలమైన దేశంగా ఎదిగింది. ఎక్కువగా నష్టపోయింది మాత్రం జర్మనీ, ఆస్ట్రో హంగోరియన్, ఒట్టోమన్ ఎంపైర్. దీంట్లో జర్మనీ ఆర్థికంగా సంక్షోభాలను ఎదుర్కోగా మిగతా దేశాలు పూర్తిగా కుప్పకూలిపోవడం అలాగే వాణిజ్యంగా కూడా భారీగా నష్టపోయాయి. దీంట్లో కూడా మిత్రపక్షానికి సంబంధించి బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా భారీగా నష్టపోయాయి. ఈ యుద్ధంలో 1,75,00,000కు పైగా ప్రజలు చనిపోగా వీరిలో సైనికులు 1,10,00,000 కాగా మిగతా వాళ్ళు సివిలియన్స్. ఈ యుద్ధం వల్ల గాయపడిన వాళ్ళు ఏకంగా 2 కోట్ల మందిగా అంచనా వేయబడింది. ఈ మొదటి ప్రపంచ యుద్ధం మానవత్వంపై పెద్ద ముద్ర అయితే వేసింది. యుద్ధం ముగిసినప్పటికీ ప్రజల మధ్య ద్వేషాలు ఎక్కువగా పెరిగిపోయాయి. ఆర్థిక నష్టాలు, సామాజిక మార్పులు ఇవన్నీ చేకూరి తర్వాత ప్రపంచ యుద్ధానికి దారితీశాయి.
మీరు ఇంతవరకు చూశారంటే ఖచ్చితంగా ఈ వీడియో నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. ఈ వీడియోలో 6 యుద్ధాల గురించి చెప్తానని చెప్పాను కదా! కానీ కొన్ని కారణాల వల్ల ఈ వీడియోలో 3 యుద్ధాల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మిగతా 3 యుద్ధాల గురించి వేరే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసి ఈ ఛానల్‌లో పెట్టాను. దయచేసి ఛానల్ లోపలికి వెళ్ళండి, కనిపిస్తుంది. అలాగే ముందుగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్‌గా అనిపించి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపగలరు.